హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకాకుళం స్పెషల్ జునుముల కూర తయారీ చేద్దామండి. ఈ జునుములన్నవి మనము ఎండబెట్టినవి కాదండి, పచ్చి జునుములు అనమాట. పచ్చి జునుములవే కట్టలు కట్టి ఇలా అమ్ముతారండి. చూడండి, ఆ కట్టలు తెచ్చారు మా వారు. పచ్చి జునుములు ఇవి ఉడకపెట్టుకొని తింటారండి, లేదంటే చక్కగా ఒలిసేసి కూర కూడా చేసుకుంటారు. అంత టేస్ట్గా ఉంటాయి. ఎంత బాగున్నాయంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మనం ఎండబెట్టిన జునువుల కన్నా ఈ పచ్చి జునువులు అనేవి చాలా బాగున్నాయండి. ఈ పచ్చి జునువులు అనేవి మా శ్రీకాకుళం దుక్కే దొరుకుతాయండి, ఎటు దొరకవు. పచ్చివి తెచ్చి అమ్ముతారు కట్టలు కట్టేసి. ఇవి మొత్తం ఒలుచుకొని ఉంచుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్లోన ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, టమాటా పళ్ళు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా ఓల్ గరం మసాలా వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోన ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఈ పేస్టు కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత అది వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత ఈ పచ్చి జునువులన్నీ వేసుకోవాలండి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం జగ్గుడు వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి 3 విజిల్లు 4 విజిల్లు వచ్చినంత వరకు ఇది కుక్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలోకి, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.